బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తక్షణమే అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 26వ తేదీ నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులను కడప, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో గుర్తించారు. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ కేసుల్లో 4 మరణించినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు ధృవీకరించాయి. మిగిలిన బాధితుల్లో 3 ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా లక్షణాలు కనిపించిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య శాఖ అధికారులను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ఇక ప్రస్తుతానికి కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. విశాఖ పురజనులందరికీ ఒక నివేదన కూడా ఏంటంటే, మన రాష్ట్రంలో 1-2 జిల్లాలలో కోవిడ్ పాజిటివ్ వచ్చిందని కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఉందేమోనని చెప్పి మనకి స్టేట్ లో ప్రిపేర్డ్ గా ఉండండి అని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి ఇప్పుడు ఉన్న క్యాజువాలిటీ బిల్డింగ్ పైన 2 రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ లో 10 బెడ్స్, ఒక రూమ్ లో 7 బెడ్స్. ఆ వార్డ్ ని ఐసోలేషన్ వార్డ్ కిందే నేమ్ చేశాం దాన్ని. ఎప్పుడైనా ఇలాంటి కేసెస్ అవి వచ్చినప్పుడు అక్కడ ఐసోలేట్ చేసి అక్కడ ఒక సెపరేట్ వింగ్ అంటే దానికంటూ సెపరేట్ డాక్టర్లు కానీ సెపరేట్ నర్సింగ్ సిబ్బంది కానీ పెట్టడానికి అది ఐసోలేషన్ వార్డ్. ఈ వార్డ్ ని అవసరమైతే ఉపయోగించుకోవాలని మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం. ఈ మధ్యన అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి మన కోవిడ్ లో మెయిన్ గా ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ అన్ని బెడ్లకి ఆక్సిజన్ సప్లై ఉందా లేదా, అక్కడ సెంట్రల్ సెక్షన్ పనిచేస్తుందా లేదా, ఇవన్నీ కూడా ప్రిపేర్డ్ గా ఇక్కడ మా మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో అక్కడ వెళ్ళి అన్ని ఇన్స్పెక్ట్ చేసి దానికి అవసరమైన మందులు అన్ని కూడా అక్కడ ఉండేట్టుగా అన్ని ప్రిపేర్డ్ గా ఉన్నాం. కాకపోతే ఇంతవరకు మనకు ఒక్క కేసు కూడా అలాంటి కేసు ఒకటి కూడా అడ్మిట్ అవ్వలేదు. అయినా దీనివల్ల అంత భయపడాల్సిన పని ఏం లేదు. విశాఖ పురజనులందరికీ చెప్పేది ఏంటంటే, కోవిడ్ అనేది కూడా సాధారణంగా ఒక నార్మల్ జలుబు లాంటి లక్షణాలతోనే ఉంటుంది. అది ఆ టైంలో అంతమంది ఒక పాండమిక్ గా వచ్చినప్పుడు భయపడే పరిస్థితి కానీ ఇప్పుడు ఏమైనా వచ్చినా కూడా అదే పెద్ద కంగారు పడాల్సిన పని ఏం లేదని, ఒకవేళ ఏదైనా ఉంటే కేజెస్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. టెస్టింగ్ దగ్గర నుంచి, అడ్మిషన్ దగ్గర నుంచి, ఆక్సిజన్ వరకు, ఆ తర్వాత ఇంకా పైన ఏదైనా కనుక సిక్ అయితే వెంటిలేటరీ సపోర్ట్ వరకు అన్ని సదుపాయాలు కింగ్ జార్జ్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్ లో మేము ప్రిపేర్డ్ గా ఉన్నామని విశాఖ ప్రజలు ఎవరూ భయపడక్కర్లేదు. విశాఖ పురజనులందరికీ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ తో 4 మృతి చెందినట్లుగా మనకి సమాచారం లభిస్తోంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? లహరి, ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా పూర్తిగా తగ్గిపోయిందని భావిస్తున్నటువంటి సమయంలో మళ్లీ కేసులు వెలుగు చూడటం ప్రజల్లో కొంత ఆందోళనకు కారణమైంది. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు భయపడాల్సినటువంటి అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కూడా అధికారులు అయితే సూచిస్తా ఉన్నారు. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో మొత్తం 12
కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులు కడప, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో గుర్తించారు. జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 2 కేసులు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెద్దగా లేకపోయినా మళ్లీ వైరస్ వ్యాప్తి ప్రారంభమైన సంకేతాలు కనిపిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్త చర్యలు అయితే చేపట్టింది. ఈ కేసుల్లో ఇప్పటి వరకు 4 మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ ధృవీకరించింది. కడప జిల్లాలో 3 చనిపోయారు. అలాగే కాకినాడ జిల్లాలో 1 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే ఈ 4కి ఇప్పటికే తీవ్ర అనారోగ్య సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండ్యం తెలిపారు. వారి మరణాలకు కరోనా ఒకటే కారణం కాదని, ఇతర ఆరోగ్య సమస్యలు కారణంగా వాళ్లకు కరోనా రావటం వల్ల తీవ్రత ప్రభావం చూపి వారు మృతి చెందినట్లు వివరించారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ గా ఉన్న వారిలో 3 హోమ్ ఐసోలేషన్ చికిత్స పొందుతుండగా 2 ఆసుపత్రిలో వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. మరో 3 పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులతోటి సన్నిహితంగా మెలిగిన వారి ఆరోగ్య పరిస్థితిని కూడా అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. విశాఖపట్నంలో నమోదైన కేసు విషయంలో ప్రత్యేక సమాచారం అయితే అధికారులు వెల్లడించడం జరిగింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో RT-PCR పరీక్ష చేయగా కరోనా నిర్ధారణ అయింది. అయితే ఆయన భార్యకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులను కూడా ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తా ఉంది. కాకినాడ జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి తమిళనాడులోని వేలూరు CMC ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ కేసును కూడా ఆంధ్రప్రదేశ్ అధికారిక గణాంకాల్లో చేర్చడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం పరిస్థితిని పరిశీలిస్తున్నటువంటి ఆరోగ్య శాఖ ప్రతి కేసును కూడా నిశ్చితంగా గమనిస్తూ అవసరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటా ఉంది. రాష్ట్రంలో నమోదైనటువంటి కరోనా వైరస్ ఏ రకానికి చెందిందో తెలుసుకునేందుకు 5 నమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపించడం జరిగింది. వైరస్ లో ఏవైనా కొత్త మార్పులు ఉన్నాయా, కొత్త వేరియంట్ కారణంగా ఈ వ్యాప్తి జరుగుతుందనే విషయాలు గుర్తించేందుకు ఈ పరీక్షలు అయితే ఉపయోగపడబోతా ఉన్నాయి. నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు అయితే తీసుకునేందుకు ఇప్పటికే అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. కరోనా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల DMHOలు అలాగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, బోధనా ఆసుపత్రులు, సూపరింటెండెంట్లను అప్రమత్తం చేసింది. అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. RT-PCR టెస్టింగ్ కిట్లు, వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం కిట్లు, PPE కిట్లు, N95 మాస్కులు, శానిటైజర్, ఆక్సిజన్ నిల్వలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని కూడా సూచించింది. అవసరమైతే వెంటనే వినియోగించేందుకు ప్రత్యేక కోవిడ్ వార్డులను కూడా సిద్ధం చేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. కరోనా లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని ప్రజలకైతే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తా ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అలాగే BP, షుగర్, గుండె, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పూర్తిగా తగ్గలేదు. జూలై 1 నుంచి దేశంలో మొత్తం 339 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కేరళలో 115 కేసులు, కర్ణాటకలో 64 కేసులు, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్ నికోబార్ దీవుల్లో 18, ఢిల్లీలో 18, రాజస్థాన్లో 12 కేసులు అయితే ఇప్పటి వరకు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా కొద్ది సంఖ్యలో కేసులను అయితే కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని, అయితే నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తలు వహించాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కరోనా పూర్తిగా అంతరించిపోలేదని గుర్తుంచుకొని ప్రజలంతా కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. అవసరమైతే మాస్క్ ధరించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవటం, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే
వెంటనే పరీక్షలు చేయించుకోవటం చాలా ముఖ్యమని కూడా వైద్య శాఖ అధికారులు అయితే సూచిస్తా ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే ఈ రోజు ఉదయం అధికారులతోటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోటి ఆయన మాట్లాడటం జరిగింది. కోవిడ్ కేసుల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేక కోవిడ్ వార్డులు ఏర్పాటు చేయాలని ముందస్తుగా అన్ని సిద్ధం చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం ఆయన నరసరావుపేట పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. కోవిడ్ నేపథ్యంలో కేసులు గనక రోజు వారీగా పెరుగుతున్న పరిస్థితి ఉంటే దాన్ని ఏ విధంగా డీల్ చేయాలన్నటువంటి దాని మీద అధికారులని సన్నద్ధం చేసే చర్యల్లో భాగంగా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం ప్రత్యేక సమావేశం అయితే కాబోతా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.